మొదటి సమూయేలు 13వ అధ్యాయంలో 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినం లాగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే సమూయేలు ప్రవక్తను, సౌలు రాజును మనం చూస్తున్నాం. హల్లెలూయా. సౌలు ఇజ్రాయెల్ ప్రజలకు రాజు ఎట్లయిందని మనం చూసినట్టయితే, అప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు మోషే కాలంలో ఆయన విడిపించి, ఎక్కడి నుంచి విడిపించిండంటే ఆయన ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకొని వచ్చిన తర్వాత వారికి రాజు లేడు. అప్పటి వరకు వారికి రాజు లేడు. వాళ్ళకి ప్రవక్తగా ఉన్న మోషే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరలా యెహోషువ వారిని నడిపించినట్టుగా, యెహోషువ తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చినట్టుగా, అంటే మోషే నియమించిండు న్యాయాధిపతులను. న్యాయాధిపతులు ఏంటంటే వారు ఆ యొక్క ఏమన్నా తగువ వచ్చినట్టయితే వాళ్ళు వెళ్ళి న్యాయాధిపతి దగ్గర వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆ ఇద్దరు ఒకవేళ పోట్లాడినట్టయితే వాళ్ళ సమస్యను ఆ యొక్క న్యాయాధిపతి వద్దకు తీసుకొని వెళ్ళినట్టయితే న్యాయాధిపతి పరిష్కరిస్తాడు. హల్లెలూయా. అయితే దేవుడు న్యాయాధిపతులను నియమిస్తూ వచ్చిండు వాళ్ళ యొక్క కష్టాన్ని తీర్చుటకు. ప్రవక్త ద్వారానేమో దేవుడు డైరెక్ట్ గా తన ప్రజలతో మాట్లాడుతుండు. ఏమైనా సమస్య వస్తే మాత్రం న్యాయాధిపతుల ద్వారా దేవుడు తీరుస్తూ వచ్చిండు. హల్లెలూయా. మనం చూసినట్టయితే గిద్యోను ఒక న్యాయాధిపతి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయినప్పటికీ ప్రజలు ఒక రాజును కోరుకురు, వారిపైన ఒక అధికారిని. అయితే ఎట్లా కోరుకురు అంటే చుట్టూ ఉన్న దేశాలకు రాజు ఉండు, అయితే ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రము దేవుడే రాజుగా ఉన్నప్పుడు వారు ఆ యొక్క దేవుణ్ణి రాజుగా వారు కోరుకున్న, అంటే వాళ్ళని చూడక వాళ్ళ యొక్క ఆత్మ యొక్క నేత్రాలు, ఆ యొక్క కన్నులు, అంటే శరీరానికి ఉన్న కన్నులు ఆ యొక్క గొప్ప రాజును చూడలేకపోవడం ద్వారా వాళ్ళు ఏం ఏర్పరచుకున్నారు అంటే, మాకు ఒక శరీర సంబంధమైన ఒక రాజు ఉండాలి, మాకు ఒక రాజు ఉంటే ఆ రాజు మమ్మల్ని చుట్టుపక్కల దేశాలు మా పైన దండెత్తినప్పుడు ఆ యొక్క రాజు మమ్మల్ని కాపాడతాడు, ఆ యొక్క రాజు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాడని చెప్పేసి నిజమైన రాజును, నిత్య దేవుణ్ణి రాజుగా ఉండుట వాళ్ళు తిరస్కరించి ఒక మానవుని రాజుగా ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే సమూయేలు చెప్తాడు, సమూయేలు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఈ యొక్క ప్రజలు రాజును కోరుకుంటున్నారు అని చెప్పేసి ఆ యొక్క దేవునికి అతను మొరపెట్టినప్పుడు సమూయేలు, వారు నిన్ను కాదు త్రోసివేసింది, నన్నే వారిపైన రాజుగా ఉండుట వాళ్ళు త్రోసివేశారని చెప్పేసి దేవుడు చెప్తాడు. హల్లెలూయా. అయితే అక్కడ ఆ టైంలో వారు కోరుకున్న విధంగా దేవుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని ఇజ్రాయెల్ ప్రజల్లో నుండి ఎన్నుకొని అతన్ని రాజుగా నియమించుటకు దేవుడు నిర్ణయించుకుంటాడు. ఆ వ్యక్తే సౌలుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. సౌలును రాజుగా ఎన్నుకుండు దేవుడు. అయితే ఎన్నుకున్న దేవుడు సమూయేలు ద్వారా సౌలును అభిషేకిస్తాడు. హల్లెలూయా. అయితే సౌలు దేవుడు రాజుగా ఎన్నుకున్నప్పటికీ అతని యొక్క హృదయము దేవుని యొక్క హృదయంతో కలుసుకోలేని స్థితిలో అతడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే దేవుని చిత్తాన్ని జరిగించుటకు ఒక రాజును ఎన్నుకుండు దేవుడు. అంటే భూమిపైన ఒక రిప్రజెంటేటివ్ అతను అంతే. అయితే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుని యొక్క హృదయానుసారంగా అతడు దేవుని యొక్క ప్రజలను ఏలవలసి ఉంది. హల్లెలూయా. అతడు తన సొంతగా పరిపాలించడానికి వీల్లేదు, సొంతగా తన యొక్క నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం అతడు నడుచుకోవలసిన అవసరత ఉంది. హల్లెలూయా. కానీ అతడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరి, సమూయేలు ద్వారా దేవుడు అతనికి తెలియజేసిన మాటను మీరి తనంతట తానుగా సొంతగా ఒక కార్యాన్ని చేసుకోవడానికి పూనుకున్నప్పుడు దేవుడు సమూయేలు ద్వారా అతనికి చెప్తున్న మాటలను మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త అయ్యుండు. సమూయేలుతో దేవుడు డైరెక్ట్ గా ముఖాముఖితో మాట్లాడతాడు. అయితే రాజులతో దేవుడు మాట్లాడినట్టుగా కాదు, కానీ ప్రవక్తలతో దేవుడు మాట్లాడేది స్పష్టంగా ఆయన తన యొక్క చిత్తాన్ని ప్రవక్తలకు దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. అయితే ప్రవక్త అయిన సమూయేలుకు దేవుడు తనని గురించి తాను వ్యక్తపరుచుకున్నప్పుడు, తాను ఏమైతే అనుకుండో, ఏమైతే జరిగించాలనుకుండో, ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా అయితే కాపాడాలనుకుండో అదంతా కూడా సమూయేలుకు దేవుడు తెలియజేసుకుంటూ, ప్రవక్త కనుక ప్రవక్తలో నుండి దేవుడు మాట్లాడతాడు కనుక ఆ యొక్క సమూయేలు ప్రవక్త ఆ యొక్క సౌలును అభిషేకించిన తర్వాత ఒక కార్యం గురించి 7 దినములు ఆగమని చెప్తాడు. హల్లెలూయా. ఆ యొక్క బలిని ఇవ్వడానికి, ఆ యొక్క ఫిలిస్తీన్ల పైన వెళ్ళడానికి 7 దినములు ఆగిన తర్వాత, బలి అర్పించిన తర్వాత ఫిలిస్తీన్ల పైకి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, దానికన్నా ముందే, అంటే సమూయేలు రాకముందుకే, ప్రవక్త రాకముందుకే తనని తానుగా ఆ యొక్క కార్యానికి పూనుకున్నప్పుడు జరుగుతున్న సంగతులను మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా?
సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి. హల్లెలూయా. సమూయేలు చెప్పినట్టు 7 దినాలు ఆగిండు. ప్రవక్త చెప్పినట్టు సౌలు 7 దినాలు ఆగిండు. కానీ 7 దినాలు ఆగిన తర్వాత ఇంకా సమూయేలు రాకపోయేసరికి తనంతట తానే హల్లెలూయా అతడు చేయకూడని కార్యంలోనికి అతడు ఎంటర్ అయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అతనికి దేవుడు నిర్దేశించలే, దేవుడు అతనికి చేయమని చెప్పలేదు. దేవుడు ఆజ్ఞాపించని కార్యంను అతడు చేయడం ద్వారా అతని పైకి శాపం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలిని అర్పించెను. హల్లెలూయా. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పి సౌలు ఏం చేసిండంటే ఆ యొక్క బలిని అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అది దేవునికి, అది నువ్వు ప్రజల కోసం దేవుని ఆ యొక్క బలిని అర్పిస్తున్నావా? దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన యొక్క కృపను పొందుకోవడానికి, ఆయన యొక్క ప్రేమను పొందుకోవడానికి ఆ యొక్క బలిని అర్పిస్తున్నావా అని అది చెక్ చేసుకోవాలి ఫస్ట్ సౌలు. హల్లెలూయా. నువ్వు దేవుని చిత్త ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారము, దేవుని ప్రణాళిక చొప్పున వెళ్ళి ఆ యొక్క బలిని అర్పించినట్టయితే ఆ యొక్క బలి దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. నీ ఇష్ట ప్రకారంగా వెళ్ళి, నీ చిత్త ప్రకారంగా వెళ్ళి ఆ యొక్క బలిని అర్పించినట్టయితే ఆ యొక్క బలిని దేవుడు అంగీకరించడు. హల్లెలూయా. మనం చూసినట్టయితే కయీను ఏబేలు విషయంలో మనం చూసినట్టయితే ఏబేలు దేవుని చిత్త ప్రకారంగా దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో వెళ్ళి ఆ యొక్క బలిని అర్పించినప్పుడు ఆ యొక్క బలిని దేవుడు అంగీకరించడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే కయీను వెళ్ళిండు, కయీను కూడా బలి తీసుకెళ్ళిండు. కానీ కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించినట్టుగా బైబిల్ చెప్తుంది, అంగీకరించినట్టుగా బైబిల్ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తుండు సౌలు అంటే తనని తానుగా వెళ్ళి ప్రజలు వెళ్ళిపోతురు అని చెప్పేసి ఏం చేస్తుండే సమాధాన బలులను, ఆ యొక్క బలులను తీసుకొని వెళ్ళి దేవునికి అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. తొందరపాటు నిర్ణయాలు అవి శాపానికి, అవి దేవుని నుంచి వేర్పాటుకు కారణమవుతాయి. హల్లెలూయా. సమూయేలు జీవితంలో ఆ యొక్క సౌలు జరిగిస్తున్న దాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒక రాజుగా ఉండుటకు, ఇశ్రాయేల్ ప్రజలందరి పైన రాజుగా ఉండుటకు ఒక రాజ్యాధికారాన్ని అతనికి అప్పగించినప్పుడు ఆ రాజు తను చేయకూడని పని, తన యొక్క సొంత తప్పుడు నిర్ణయాల ద్వారా దేవుని నుంచి వ్యతిరేకంగా మారి దేవుని నుంచి దూరంగా అవుతున్న ఆ యొక్క సౌలు అనే రాజుని గురించి మనం ఈరోజు చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలు. ఏమంటా ఇక్కడ? అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. హల్లెలూయా. జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాల లేటుకే అతడు ఏం చేసిండంటే తను చేయకూడని పనిలోనికి తనని తాను విసిరేసుకున్నప్పుడు అతని పైకి వస్తున్న శాపాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. అతడు రాజే, అతనికి అధికారం ఉంది, అతనికి బలం ఉంది, అతనికి ప్రజలందరి పైన దేవుడు అధికారం ఇచ్చిండు. అధికారం ఇచ్చినంత మాత్రాన నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తా అంటే, నువ్వు చేయకూడని పనిలోనికి నువ్వు ఎంటర్ అవుతా అంటే దేవుని యొక్క శాపము ఆ యొక్క వ్యక్తి పైన ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఎవరికి ఏ పని నిర్ణయించిండో ఆ పనిలో వారు ముందుకు సాగవలసి ఉంది. అర్థమవుతుందా? రాజు యొక్క పని ఏంటంటే అతడు ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఉండి ఇజ్రాయెల్ ప్రజలను కాపాడవలసిన అధికారి అయి ఉండు అతను. అయితే దేవుని యొక్క దహన బలులను, దేవుని యొక్క సమాధాన బలులను అర్పించుటకు అతనికి అధికారం లేదు. అర్థమవుతుందా? దేవుడు ప్రవక్తను ఎన్నుకుండు, ప్రవక్త వచ్చేంత వరకు అతడు వెయిట్ చేయాలి. అది ఎంత టైం అయినప్పటికీ దేవుడు ఆ యొక్క ప్రవక్తను రెస్పాన్సిబుల్ గా తీసుకుంటాడు అక్కడ. కానీ రాజుగా ఉన్న అతను తనను తాను ఆ యొక్క దహన బలులను, అతని యొక్క సమాధాన బలులను అర్పించటకు ముందుకు వెళ్ళినప్పుడు అతని యొక్క బలి అంగీకరించబడలేదు. కాగా ఇంకా మీదంగా అతని మీద శాపం నిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అతని రాజ్యాన్ని దేవుడు స్థిరపరచాలనుకుండు, అతని రాజ్యాన్ని తరతరములుగా ఇజ్రాయెల్ ప్రజల పైన ఒక రాజుగా అతని కుటుంబాన్ని, అతని వంశాన్ని దేవుడు ఉంచాలనుకున్నప్పుడు తనను తానుగా ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క స్థలంలో నుండి అతడు పక్కకు తప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనం చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలంలో నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్మాషులో కూడి ఉండటం నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించుతున్నా నేను. హల్లెలూయా. ఏమంట? ఫిలిస్తీయులు వచ్చి మీద పడతారేమో అని జనులు నా యుద్ధ నుండి పారిపోటు చూసి
నాకు నాకు భయం వేసింది. అంటే నన్నే చంపేస్తారేమో ఈ ప్రజలు కూడా దేవుని యెహోవాను శాంతిపరచక ముందుకే వారొచ్చి మా మీద పడితే మేము చచ్చిపోతామని చెప్పేసి ప్రజలందరూ చెదిరిపోతుర్రు. ఆ యొక్క ప్రజలందరూ చెదిరిపోయిన తర్వాత మిగిలేది నేను ఒక్కనే కనుక నా పైన వచ్చి ఆ యొక్క దండంతా పడితే నేను చచ్చిపోతానేమని భయపడి నేనేం చేసిన అంటే పోయి దహన బలులను అర్పిస్తే ఏమంటే ఈ యొక్క ప్రజలందరూ కూడా యెహోవా మాతో ఉండు అని చెప్పేసి ఆ యొక్క ఫిలిస్తీన్ల పైకి వెళ్ళడానికి సాహసిస్తారు అని చెప్పేసి నేను ముందుకు వెళ్ళినా అని చెప్పేసి సౌలు చెప్తుంటే అది ఎంత ఘోరమైన పని. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎప్పుడైనా తొందరపాటు నిర్ణయాలు అన్నవి అవి శాపానికి కారణమవుతాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? మన యొక్క జీవితాల్లో తొందర పెట్టే ఏ సమస్య అయినా మనను ఒక వ్యక్తి ద్వారా మన శోధన వచ్చినప్పుడు, ఒక వ్యక్తి ద్వారా మనకు బాధ వచ్చినప్పుడు మనము ఆ యొక్క సమస్యలోనికి విసిరి వేసుకోకూడదు. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా ఇగో ఈ సమస్య వస్తుంది, ఈ యొక్క బాధ మాకు కలిగింది, మేము నీ యొక్క సన్నిధిలోకి వచ్చి ఉన్నాము, ఈ యొక్క సమస్యకు నువ్వు పరిష్కారం చూపు అని చెప్పేసి దేవుని సన్నిధిలోకి వెళ్ళుట ఎట్లుంటది, ఆ యొక్క సమస్యలోనికి మనని మనం విసిరేసుకుంటే ఎట్లుంటది అంటే మనని మనం విసిరేసుకుంటే సౌలు వలె ఉంటుంది మన జీవితం. హల్లెలూయా. అర్థమవుతుందా? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని యెహోవా మనకు వాక్య రూపకంగా ఆయన మనకు పలికినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎవరి పని పగ తీర్చుట? ఆయన ప్రజలపైకి వచ్చిన వారిపైకి పగ తీర్చుట ఎవరి పని అయి ఉందంటే అది యెహోవా పని అయింది, అది రాజు యొక్క పని అయింది, అది మన దేవుని యొక్క పని అయింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ ఫిలిష్తీయులు నా మీద పడుదురేమనుకొని నేను భయపడి నేను దహన బలులను అర్పించిన అని చెప్పేసి చెప్తుండు కదా. ఫిలిష్తీయులు పడ్డా గానీ నిన్ను రక్షించుటకు గొప్ప రాజు ఉండు. హల్లెలూయా. నువ్వు అది చూడలేకపోయినావు, నువ్వు రాజుగా ఉన్నావు కానీ నీ పైన రాజు ఉండు. హల్లెలూయా. అది చూస్తే నీ పైన ఉన్న రాజును నువ్వు చూసినట్టయితే నువ్వు అంత తొందరగా ఆ యొక్క నిర్ణయాలు నువ్వు తీసుకోనకపోతుంది. హల్లెలూయా. మనము ఫిలిస్తీన్ల పైకి ఆ యొక్క సౌలు ఉన్నప్పుడే ఆ యొక్క గొలియాతు ఆ యొక్క సామ్రాజ్యం అంతా కూడా వారి పైకి వచ్చినప్పుడు ఆ యొక్క గొలియాతు యొక్క హైట్ చూసి సౌలు అతని పైకి వెళ్ళలేకపోయింది. కానీ గొలియాతు కన్నా గొప్ప దేవుణ్ణి దావీదు చూసి ఆ యొక్క గొలియాతు పైకి పొట్టివాడైన దావీదు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క ఆత్మ నేత్రాలు మనకు ఉండాలి. హల్లెలూయా. మన యొక్క సమస్య ఎంత గొప్పదైనప్పటికీ, మన యొక్క బాధ ఎంత గొప్పదైనప్పటికీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ మనం చూడవలసింది ఏంటంటే వాటన్నిటికన్నా గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆయన వైపు మన యొక్క దృష్టిని పెట్టవలసి ఉంది. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి, అయ్యో ఇగో ఈ ఇరుగు పొరుగు వారు నన్ను బాధ పెడుతున్నారు నాయన, నా యొక్క బంధువులే నన్ను బాధ పెడుతున్నారు నాయన, నా చుట్టూ ఉన్న పరిస్థితులు అన్ని కూడా నన్ను గందరగోళానికి గురి చేస్తున్నాయి ప్రభువా, నేను ఇంకెక్కడ చెప్పుకుంటాను నాయన, నా మాట వినేవారు లేరు, నా గోడు వినేవారు లేరు, నా బాధ వ్యక్తపరిస్తే అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నేను ఎక్కడ చెప్పుకోవాలి కానీ ప్రభువా అని చెప్పేసి నువ్వు ఎక్కడ చెప్పుకోగలుగుతావు? నీ తండ్రికి చెప్పుకోగలుగుతావు, నిన్ను సృష్టించిన సృష్టికర్తకు చెప్పుకోగలుగుతావు, నిన్ను కాపాడుతున్నా నిన్ను పోషిస్తున్నా ఆ యొక్క పోషకునికి నువ్వు చెప్పుకోగలుగుతావు. ఇంకా ఎవరికి కూడా నీ యొక్క సమస్యను అర్థం చేసుకునే, ఆ యొక్క సమస్యను ఓదార్చే, ఆ యొక్క సమస్యను తీర్చే శక్తి, ఆ యొక్క ప్రేమ ఎవరికి కూడా లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరికి ఉంది ఆ యొక్క శక్తి, ఎవరికి ఉంది ఆ యొక్క ప్రేమ అంటే నీ కొరకు చనిపోయి నీ కొరకు ఆయన తిరిగి లేచి నిన్ను కాపాడుటకు మరలా రెండవసారి మానవ శరీరంలో ప్రత్యక్షమై ఆయన యొక్క రెక్కల కిందికి తీసుకుంటున్న ఆయన ప్రేమకుంది ఆ యొక్క శక్తి. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికంటే ఆయన యొక్క సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నన్ను కాపాడు నాయన, నన్ను ఈ యొక్క పరిస్థితులన్నిటిలో నుండి నీ యొక్క సన్నిధిలోనికి నన్ను తీసుకొని, ఆ యొక్క మాటలు నాకు వినపడకుండా నా చెవులు మూయి, ఆ యొక్క పరిస్థితులు నాకు కనపడకుండా నా కనులు మూయి, నేను కేవలం చూడవలసింది నిన్ను, నీ యొక్క వాక్యాన్ని, నీ యొక్క జీవాన్ని, నీ యొక్క వెలుగును నేను చూడవలసింది ప్రభువా. ఈ లోకంలో ఉన్న కార్యాలన్నీ కూడా అశాశ్వతమైనవి, ఈ లోకంలో ఉన్న కార్యాలన్నీ కూడా నేను విడిచిపెట్టవలసింది. ఒక రోజు ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టినంటే ఈ యొక్క కార్యములన్నీ కూడా అక్కడికి ఆ రోజే సమాప్తం అయిపోతాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ యొక్క కార్యాలు ఈ యొక్క భూమి పైన ఉన్నంత వరకు, ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ మాటలు మనకు వినపడతాయి. కానీ ఈ యొక్క శరీరాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. అప్పుడు మన యొక్క మాటలు, ఆ యొక్క బాధించే మాటలు, ఆ యొక్క మనను బాధ పెట్టే మాటలు ఏవి కూడా మన చెవులకు వినపడు. హల్లెలూయా. అర్థమవుతుందా? బాధ పెట్టే వాళ్ళు ఎవరు కూడా అందులోనికి ప్రవేశించరు ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి. హల్లెలూయా. అర్థమవుతుందా? అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనములు చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగారు. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు, నిర్ణయకాలంన నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మాషులో కూడి ఉండేటు నేను చూచి ఇంకను
యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుతురు అనుకొని నా అంతటా నేను సాహసించి దహనబలిని అర్పించుతున్నాను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేస్తివి. నీ రాజ్యంను ఇజ్రాయెల్ మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలువదు. హల్లెలూయా. ఏమంట? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని సౌలు కోల్పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. తొందరపాటు నిర్ణయం వల్ల ఏం జరిగిందంటే సౌలుకు దేవుడు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చిండో ఆ యొక్క ఆశీర్వాదాన్ని తను కోల్పోయాడు. అర్థమవుతుందా? అందుకు సమూయేలు ఇట్లానే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. హల్లెలూయా. ఏమిచ్చిండు దేవుడు ఆజ్ఞ అంటే? హల్లెలూయా. అతన్ని 7 దినాలు వెయిట్ చేయి, ఆ యొక్క ప్రవక్త వచ్చి దహన బలి అర్పించేంత వరకు కూడా ఫిలిష్తీయుల పైకి వెళ్ళొద్దు అని చెప్పేసి దేవుడు చెప్పినట్టుగా ఆ యొక్క ఆజ్ఞను సౌలు మీరినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ ఆజ్ఞ ఇచ్చింది సౌలు కాదు కానీ, హల్లెలూయా, ఆ ఆజ్ఞ ఇచ్చింది సమూయేలు కాదు కానీ, హల్లెలూయా, ఆజ్ఞ ఇచ్చింది ఎవరు అంటే ఆ యొక్క సమూయేలు ప్రవక్తలో నుండి ఇచ్చింది దేవుడయ్యుడు. హల్లెలూయా. నిజ దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడి ఇచ్చిన ఆజ్ఞను సౌలు మీరినప్పుడు ఆ యొక్క సదాకాలము అతని యొక్క రాజ్యము ఇజ్రాయెల్ పైన నియమించాలనుకున్న దేవుడు ఆ యొక్క రాజ్యాన్ని తీసివేసినట్టుగా అతని యుద్ధ నుండి, అతని కుటుంబం నుండి, అతని వంశం నుండి ఆ యొక్క దేవుడు ఆ యొక్క రాజ్యం పైన ఉంచాలనుకున్న ఆ యొక్క రాజుగా ఉన్న ఆ యొక్క వ్యక్తి పైన నుంచి దేవుడు ఆ యొక్క బ్లెస్సింగ్స్ ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని తీసివేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేస్తివి. నీ రాజ్యమును ఇజ్రాయెల్ మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. ఏమంట? నీ రాజ్యంను ఇజ్రాయెల్ ప్రజలపైన సదాకాలం నిలుచుటకు యెహోవా తలంచి ఉండెను. ఆయన యొక్క అభిష్టం ఆయను. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క మాట విన్నట్టయితే, దేవుని యొక్క ఆజ్ఞను గైకొన్నట్టయితే, దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు ప్రవర్తించినట్టయితే నీ యొక్క ఆశీర్వాదం అనేది తరతరములుగా నిలిచిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక వ్యక్తి పైకి వచ్చిన ఆశీర్వాదము తరతరాలు ఆ యొక్క కుటుంబాల పైన, ఆ యొక్క వంశాల పైన ఉండాలంటే ఆ యొక్క వ్యక్తి దేవుడికి లోబడవలసి ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రవక్తకు ఆ యొక్క వ్యక్తి లోబడవలసి ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రవక్తకు లోబడినట్టయితే దేవునికి లోబడినట్టే. హల్లెలూయా. సమూయేలు ప్రవక్తలో నోట్లో నుండి వస్తున్న మాట సమూయేలు ప్రవక్త అది కాదు కానీ అది దేవుని మాట అయింది. హల్లెలూయా. దేవుని మాటకు నువ్వు లోబడినట్టయితే, నీ కుటుంబం లోబడినట్టయితే ఆ యొక్క కుటుంబం యొక్క వంశంలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. ఆ యొక్క వంశంలన్నీ కూడా అప్పటి వరకు సౌలు ఎవరో ఇజ్రాయెల్లో ఎవరికి కూడా తెలియదు. హల్లెలూయా. ఏ కొద్ది మందికో, ఆ ఇంటి చుట్టుపక్కల వారికో, లేకపోతే అతని స్నేహితులకు అతడు తెలుసు. కానీ ఇజ్రాయెల్ దేశం మొత్తం కూడా అతన్ని ఇప్పుడు గుర్తిస్తుందంటే కారణం ఎవరంటే దేవుడు. హల్లెలూయా. అతని కుటుంబంలో ఎవరు కూడా ఎన్నికగలిగిన వారు లేరు. హల్లెలూయా. సౌలు కుటుంబము ఎవరికి తెలుసు? సౌలు తండ్రి ఎవరో, సౌలు ముత్తాత ఎవరో, తాత ఎవరో ఎవరికి తెలుసు? హల్లెలూయా. సౌలు నుండే ఆశీర్వాదం ప్రారంభమైంది. సౌలు నుండే బ్లెస్సింగ్ అనేది ప్రారంభమైంది. కానీ ఆ యొక్క బ్లెస్సింగ్ తను ఉంచుకోలేకపోయిండు, తను నిలబెట్టుకోలేకపోయాడు. హల్లెలూయా. తన వంశాలకి, తన తరతరాలకి యెహోవా ఆశీర్వాదాన్ని అతడు కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన దీవించినట్టయితే యెహోవా యొక్క దీవెన 1000 తరాల వరకు ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క తరతరాలు కూడా ఆయన యొక్క దీవెన అనేది కొనసాగుతుంది. హల్లెలూయా. కానీ అతడు దీవించబడిన వ్యక్తి, అతడు రాజుగా ఉండుటకు ఎన్నుకొనబడిన వ్యక్తి, అతని యొక్క సొంత తప్పుడు నిర్ణయాల వల్ల అతడు ఆయన యొక్క ఆశీర్వాదం నుంచి దూరం అయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేస్తివి. ఏ ఆజ్ఞ ఎవరి ద్వారా ఇవ్వబడ్డది అంటే సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చిన మాట ఉంది. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ప్రవక్త అని చెప్పేసి చెప్తారు. ఆ యొక్క ప్రవక్త ఏంది? ఇప్పుడు దేవుడు కదా మనకున్నది, డైరెక్ట్ దేవుడే కదా మనకున్నది అంటే దేవుడు ప్రతి కాలంలో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రవక్తలు లేకుండా డైరెక్ట్ గా దేవుడు మానవులతో ముచ్చటించలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ చివరి కాలంలో కూడా మనకు ప్రవక్త రూపంలో దేవుడే మానవ శరీరంలో భూమిపైకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన విలియం మీరియన్ బ్రహ్మై ఉంది. హల్లెలూయా. ఆ నోట్లో నుండి వచ్చిన మాట అది దేవుని మాట అయింది. హల్లెలూయా. ఆ యొక్క మాటను నువ్వు వినడం ద్వారా, ఆ యొక్క మాటను నువ్వు గ్రహించడం ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ తరతరాలు, నీ వంశం మొత్తం కూడా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. భూమిని ఎవరు స్వతంత్రించుకుంటారంటే యెహోవా ద్వారా ఆశీర్వదించబడిన ఆ యొక్క ప్రజలు భూమిని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా.
సాత్వికులు ధన్యులు, వారు భూలోకంను స్వతంత్రించుకొనుదురు. హల్లెలూయా. ఆ సాత్వికులు ఎవరు అంటే గొర్రెలు. హల్లెలూయా. ఆయన యొక్క ప్రజలు, ఆయన మేపే గొర్రెలు. హల్లెలూయా. ఆ యొక్క గొర్రెలు ఏందంటే, నా గొర్రెలు నా స్వరం వినును, నా స్వరం వినును, అవి అన్యుని వెంబడించవు గాని నా స్వరం వినును అని ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన స్వరం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రవక్త రూపం నుండి ఆ యొక్క స్వరము మనకు వినబడుతుంది. హల్లెలూయా. ఆ యొక్క స్వరాన్ని మనం విన్నప్పుడు, ఆ యొక్క స్వరాన్ని మనం వెంబడించినప్పుడు మన తరతరాలు, మన వంశం అంతా కూడా, మన కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఆ యొక్క మాటను దాటి నువ్వు వెళ్ళడం ద్వారా, ఆ యొక్క మాటను దాటి నువ్వు ప్రవర్తించడం ద్వారా ఆ యొక్క ఆశీర్వాదం అన్నది నీ కుటుంబం నుంచి పైకి తప్పిపోతుంది. హల్లెలూయా. అందులో నువ్వు ఉండాలి, ఆ వాక్యంలో నువ్వు స్థిరపరచబడాలి, ఆ వాక్యంతో నువ్వు అంటుకట్టబడాలి, ఆ వాక్యంలో నువ్వు బాప్తిజం పొంది అందులో జీవించి అందులో నివసిస్తూ ఆయనను, ఆ యొక్క వాక్య రూపకంగా ఉన్న ఆ యొక్క గొప్ప యెహోవాను నువ్వు ఆరాధించవలసింది. హల్లెలూయా. అక్కడ నువ్వు ఉండి ఆయనను ఆరాధించినట్టయితే నీ కుటుంబము, నీ తరతరాలు, నీ వంశం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? మనము యెహోషువ గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. హల్లెలూయా. ఒకసారి యెహోషువ మొదటి అధ్యాయంలో మనం చూసినట్టయితే 8వ వచనం నేను చదువుతున్నాను. 1వ అధ్యాయం 8వ వచనము. ఈ ధర్మశాస్త్ర గ్రంథంను నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గంను వర్ధిల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. ఏమంట? ఈ ధర్మశాస్త్ర గ్రంథంను నీవు బోధింపక తప్పిపోకూడదు. ఎవరి ద్వారా వచ్చింది ఈ ధర్మశాస్త్రం? హల్లెలూయా. ధర్మశాస్త్రం అనేది మోషే ప్రవక్త ద్వారా దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిండు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని యెహోషువకు దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తుండంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు దివారాత్రులు ధ్యానించినట్లయితే నీ యొక్క మార్గములన్నీ కూడా హల్లెలూయా వర్ధిల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మనం 16వ వచనంలో చూసినట్టయితే, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినున్నట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? మోషేకు తోడై ఉన్నట్లుగా యెహోషువకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే, మోషే లోపల నుంచి వచ్చిన ఆ వాక్యం పక్షంగా నిలబడినప్పుడు, మోషే లోపల నుంచి వచ్చిన ఆ యొక్క వాక్యం ధర్మశాస్త్ర గ్రంథంలో అతడు ఉన్నప్పుడు, ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం అతడు నడుచుకున్నప్పుడు, ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించి ధ్యానించిన ఆ యొక్క వాక్యంలో అతని యొక్క మార్గం అంతటి కూడా అతడు సరళం చేసుకున్నప్పుడు అతని మార్గము వర్ధిల్లుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకొక ప్రవక్తను వెంబడించుటకు దేవుడు ఆజ్ఞాపించలే యెహోషువ. హల్లెలూయా. మోషే ప్రవక్తను వెంబడించాలి. మోషే ప్రవక్త ఎందుకంటే ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకొని వచ్చిన మోషే రూపంలోనే దేవుడు వచ్చి, మోషే ప్రవక్త అనే మానవ శరీరాన్ని దేవుడు ధరించుకొని దేవుడు వారిని విడిపించిండు గనుక, దేవుడు ఆ యొక్క నోటిలో నుండి వచ్చిన ఆ యొక్క వాక్యాన్ని తప్ప నువ్వు ఇంకొకటి వెంబడించకూడదు అని చెప్పేసి మోషేకు చెప్తున్నట్టుగా, ఆ యెహోషువకు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. యెహోషువ పని ఏంటంటే, యెహోషువ దివారాత్రులు ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించి తన యొక్క మార్గాన్ని సరళం చేసుకొని ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఏమవుతుందంటే, అతడు ఆ యొక్క వాక్యంలో నుండి దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో, దేవుని యొక్క ఆలోచన ఏదైతే ఉందో అతడు గ్రహించి అతని యొక్క కుటుంబాన్ని అతడు నడిపించుకుంటాడు. హల్లెలూయా. కనుక అతడు తన కుటుంబాన్ని నడిపించడం కూడా కాకుండా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నడిపించుటకు దేవుడు ఎన్నుకున్న సాధనమై ఉంది యెహోషువ. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎప్పుడు ఎన్నుకుంటాడంటే, నువ్వు ప్రవక్తలో నుండి వచ్చిన ఆ యొక్క వర్తమానాన్ని ధ్యానించినప్పుడు, ప్రవక్తలో నుండి వస్తున్న ఆ యొక్క మాటలో, ఆ యొక్క వాక్యము అది మానవ శరీరంలో నుండి గొప్ప యెహోవా పలుకుతున్న మాట. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు కేవలం మానవుడే, ఆ మానవుడు భూమిపైకి తీసివేయబడ్డాడు, నేను ఇప్పుడు దేవుని మందిరము, నేను ఇప్పుడు మందసము అని చెప్పేసి నీ యొక్క పోకడలతో నువ్వు వెళ్ళినట్టయితే అది నీకు ఆశీర్వాదం తీసుకురాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు దేవుని యొక్క సాధనమై ఉన్నావు. ఎప్పుడు సాధనమై ఉంటావు అంటే, యెహోవా దేవుడు మానవ శరీరంలో ప్రవక్త రూపంలో ఆయన వచ్చినప్పుడు, ఆ యొక్క ప్రవక్త మాటకు నువ్వు లోపడినప్పుడు నువ్వు దేవుని యొక్క సాధనమవుతావు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే సమూయేలు సౌలుకు ఆజ్ఞాపించినప్పుడు అతడు ఏమనుకున్నాడంటే, ప్రవక్తనే కదా, అతడు చెప్పిన మాట ఏంది, నేను బలి అర్పిస్తాను పోయినప్పుడు ఆ బలి దేవుడు అంగీకరించలేదు. హల్లెలూయా.
అర్థమవుతుందా? సమూయేలు ప్రవక్త లోపల నుండి వస్తున్న మాట అది దేవుని మాట అయింది. దేవుని మాటకు అతడు లోబడినట్లయితే అతని వంశం అంతా కూడా ఆశీర్వదించబడేది. హల్లెలూయా. ఇక్కడ మనం యెహోషువను చూసినట్టయితే యెహోషువ అతని కాలంలో అతని టైంలో ఉన్న ఆ యొక్క ప్రవక్త మాటను అతను మీరలేదు. ఆ యొక్క ప్రవక్త మాటలో అతడుండి ఆ యొక్క ప్రవక్త మాటలో ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు అతడు ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారి వారి స్వాస్థ్యంలో వారి వారి గోత్రములలో వారికి చెందవలసిన అన్నిటిపైన వారికి నియమించి ఆ యొక్క యుద్ధాలన్నీ కూడా యెహోషువ జరిగించి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలో స్థిరపరిచినట్టుగా యెహోషువ మనం చూస్తున్నాం. హల్లెలూయా. మన ప్రవక్త మనకు దేవుడు ఈ చివరి కాలంలో గొప్ప మోషేగా ఆయనే విలియం మేరియన్ బ్రన్హమ్ గా భూమిపైకి వచ్చిన దేవుడు ఆ యొక్క డినామినేషన్ లో నుండి సంఘ శాఖల్లో నుండి తప్పైన బోధల్లో నుండి ఆయన మనం విడిపించండి. హల్లెలూయా. విడిపించింది మళ్ళా వెళ్ళి ఆ యొక్క డినామినేషన్ లో చేరుటకు కాదు కానీ మళ్ళీ వెళ్ళి ఆ యొక్క తప్పుడు బోధల్లో తప్పుడు సంఘాల్లో చేరుటకు కాదు కానీ మన కొరకు దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క వాగ్దాన వాక్యంలోనికి దేవుడు నివసిస్తున్న స్థలంలోనికి దేవుడు అక్కడ మనం జీవించినట్లుగా నాటులాగున ఆయన మనల్ని ఎన్నుకుండు. హల్లెలూయా. ఈ కాలంలో ప్రజలు ఏంటంటే ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత తమ సొంత బోధలు బోధిస్తూ మరలా తిరిగి డినామినేషన్ లోనికి ప్రజలను తీసుకొని వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు అట్లా జరుగుతుందంటే యెహోవా మాట మీరుట ద్వారా ప్రవక్త మాట మీరుట ద్వారా వాళ్ళు తిరిగి ఆ యొక్క సంఘ శాఖలకు ప్రజలను మరలా మళ్ళిస్తున్నట్టుగా కోరాహు దాతాన్లను ఎన్నుకొని తిరిగి మరలా ఐగుప్తు దేశంలోనికి వెళ్ళుటకు వారు నిశ్చయించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎంతమంది దేవుని ప్రవక్త మాటను వింటారో వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. వారందరూ కూడా దేవుని యొక్క జీవవాక్యంలో నాటబడతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన మానవ శరీరంలో భూమిపైకి యెహోవానే ఒక మానవ తెర వెనుక నిలబడి ఆయన బోధించిన ఆ యొక్క వాక్యము అది మానవ మాట కాదు కానీ అది మానవ తలంపు కాదు కానీ అది గొప్ప యెహోవా మాట అయి ఉంది. ఆ యొక్క మాట ఏంటంటే దేవుని యొక్క వాక్య శరీరం అయి ఉంది. థియోఫీని బాడీ అయింది. అది నువ్వు తినవలసి ఉంది, అది నువ్వు తాగవలసి ఉంది. హల్లెలూయా. ప్రజలు అది దేవుని శరీరం అని తిని త్రాగక వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారందరి పైన అది ఏమంటే అది శాపమై ఉంది. హల్లెలూయా. మోషే ప్రవక్త మాట అది దేవుని యొక్క శరీరం అయింది. ఆ కాలంలో ఆ టైంలో దేవుని యొక్క శరీరం అయింది ఆ యొక్క మాట. హల్లెలూయా. అర్థమవుతుందా? అది అది ఏషియా కాలంలో ఏషియా మాటనే అది దేవుని యొక్క మాట అయి ఉంది. అది దేవుని యొక్క శరీరం అయి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు క్రీస్తు ప్రభు టైంలో ఆయన జీవిస్తున్న టైంలో వాక్యము సంపూర్ణంగా ఒక మానవ శరీరంలో వచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ కాలంలో ఆ టైంలో ఆ యొక్క మాటలో ఉన్న వాళ్ళు దేవుని శరీరంలోనికి దేవుని ఆత్మ ద్వారా బాప్తిజం ఇవ్వబడ్డవారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ చివరి కాలంలోనే దేవుడు పలికిన మాట అది దేవుడు ఎవరి ద్వారా పలుకుతాడంటే ప్రవక్త రూపంలో దేవుడు ఆ యొక్క వాక్యాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ వాక్యంలోనికి ఆయన యొక్క ఆత్మ ద్వారా మనకు బాప్తిజం ఇచ్చి ఆ టైంలో ఆ కాలంలో దేవుడు జీవిస్తున్న ఆ యొక్క శరీరంలోనికి మనకు బాప్తిజం అనుగ్రహించి ఆ యొక్క శరీరంలో మనం ఉండి ఆయనను ఆరాధించుటకు దేవుడు కృపయుక్తుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు జీవిస్తున్న టైంలో నువ్వు జీవిస్తున్న కాలంలో యెహోవా వాక్యం ఎక్కడైతుందో యెహోవా నిత్య దేవుని యొక్క శరీరం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి దేవుని యొక్క అర్పణ నువ్వు అర్పించవలసి ఉంది. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ అర్పణ అర్పిస్తే దేవుడు దాన్ని అంగీకరించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు అంగీకరించే స్థలంలో దేవుడు ఎక్కడైతే ఆయన కదులుతున్న సమయంలో ఆయన కదులుతున్న స్థలంలోకి వెళ్ళి నీ యొక్క అర్పణను నీ యొక్క బలిని నువ్వు అర్పించవలసి ఉంది. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ దేవుని నేను ఆరాధిస్తా అంటే ఆ యొక్క ఆరాధనను ఆ యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మనం చూసినట్టయితే యెహోషువకు దేవుడు చెప్పినట్టుగా యెహోషువ చెప్పిన ఆ యొక్క దేవుని యొక్క మాటను అతను మీరకుండా అతను ఏం చేస్తుండంటే ఈ మోషే యొక్క పని ఆయన శరీరంలో మోషే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి అతడు భూమిపై నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ మోషే యొక్క పరిచర్యనే అది దేవుని యొక్క పరిచర్య ఉంది. ఆ యొక్క పరిచర్య ముందుకు కొనసాగవలసి ఉంది కనుక యెహోషువను దేవుడు ఎన్నుకొని యెహోషువను ఏం చేస్తుండంటే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మోషే తీసుకొని వచ్చింది. కానీ మోషే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారికి భాగాలుగా పంచలేదు, ఆ యొక్క యుద్ధాన్ని జరిగించలేదు. కానీ యెహోషువ రూపంలో మరలా దేవుడు వారికి ఆ యొక్క రాజ్యాలంతటిపైకి దేవుడు యుద్ధాన్ని జరిగించి ఆ యొక్క వాగ్దానం చేయబడిన ఆ యొక్క వాగ్దాన దేశాన్ని వారికి స్వాతంత్రించుకున్నట్లుగా దేవుడు కృప చూపినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా?
అయితే ఎప్పుడు ఎలా ఏ విధంగా మనము స్వతంత్రించుకుంటాం మనకు వాగ్దానం చేయబడిన ఆ యొక్క వాగ్దాన వాక్యాన్ని అంటే మన గడియకు దేవుడు ఏమైతే అయ్యుండో ఆ యొక్క స్థలంలోనికి దేవుడు మాట్లాడుతున్న స్థలంలోనికి మనం వెళ్ళుట ద్వారా దేవుడు జీవిస్తున్న స్థలంలోనికి మనం వెళ్ళుట ద్వారా ఆయన ఆజ్ఞను మనం గైకొనుట ద్వారా మనము విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాం. హల్లెలూయ. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేయలేదని బైబిల్ చెప్తుంది. హల్లెలూయ. విశ్రాంతి దేవుని ప్రజలకు నిలిచి ఉందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. నిత్య విశ్రాంతిలోనికి దేవుని యొక్క విశ్రాంతిలోనికి ప్రజలు ప్రవేశించుటనే దేవుని యొక్క అనాది సంకల్పమై ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క ఆదాము దేవుని విశ్రాంతిలో నుండి బయటకు వచ్చిన ఆదాంని తిరిగి దేవుడు ఈ చివరి కాలంలో విశ్రాంతిలోనికి తీసుకొనుట దేవుని యొక్క చిత్తమైంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం ఏంటంటే దేవుని యొక్క వాగ్దాన వాక్యమై ఉంది. ఆ యొక్క వాగ్దాన వాక్యంలోనికి వెళ్ళిన వారు దేవుడు ఏ విధంగా అయితే ఆయన పని ముగించి విశ్రాంతి తీసుకుంటూ అదే విధంగా ఆయన యొక్క ప్రజలు ఆ యొక్క వాక్యంలోనికి ప్రవేశించిన వారు నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించినట్టు. హల్లెలూయా. అర్థమవుతుందా? వారి యొక్క తలల పైన నిత్య విశ్రాంతి ఉంటది. వారి యొక్క తలల పైన ఆ యొక్క నిత్య ఆనందము నిత్య సంతోషము కలగవారినపై సియోనుకు తిరిగి పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వచ్చెదరు అని చెప్పేసి యెషయా గ్రంథంలో మనం చూస్తాం. హల్లెలూయా. 3 లైన్లను దారి తప్పకుండా ఆ యొక్క దారిలో నడుచుకుంటూ యెహోవా ఏర్పాటు చేసిన మార్గంలో నడుస్తూ ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలోనికి దేవుడు జీవిస్తున్న స్థలంలోనికి తిరిగి వచ్చెదరు అని బైబిల్ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనము ఆ విధంగా వెళ్ళాలంటే మన కాలానికి మన టయానికి మన కొరకు దేవుడు పంపిన ప్రవక్తను మనం గుర్తించవలసి ఉంది. హల్లెలూయా. ప్రజల మాటలు కాదు, ఆ యొక్క సంఘ శాఖల్లో ఉన్న ఆ యొక్క వ్యక్తుల మాటలు కాదు, తప్పుడు బోధకుల మాటలు కాదు, ఆ యొక్క తప్పైన ఆత్మల చేత నడిపించబడుతున్న వారి యొక్క మాటలు కాదు, కానీ నీ కాలానికి నీ టయానికి నీ కొరకు దేవుడు పంపిన ఆ యొక్క ప్రవక్త మాట నువ్వు విన్నట్టయితే, నువ్వు ధ్యానించినట్టయితే, నువ్వు ఆ యొక్క మాటలు ఆ యొక్క వాక్యంలోనికి ఆయన యొక్క ఆత్మ ద్వారా నువ్వు బాప్తిస్మం పొందుకున్నట్టయితే నిన్ను కదల్చే శక్తి భూమిపైన కానీ పరలోకమందు కానీ ఏది కూడా లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు కదిలించలేదంటే అది దేవుని యొక్క శరీరం అయింది. దేవుణ్ణి దాటి ఆయన యొక్క శరీరంలోనికి ప్రవేశించే శక్తి ఈ భూమిపైన కానీ పరలోకమందు కానీ ఎక్కడ కూడా లేదు. హల్లెలూయా. ఆ యొక్క తెరలోనికి వచ్చిన వ్యక్తులు ఎవరి ప్రొటెక్షన్ లో ఉన్నారంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడయుండు. నేను యెహోవాను నా కోటగా నేను నమ్ముకున్నాను, యెహోవా నా దేవునిగా నేను నమ్ముకున్నాను, ఆయన రెక్కల కిందికి నేను వచ్చి ఉన్నాను కనుక ఇజ్రాయెల్ దేవుని రెక్కల కిందికి వచ్చిన వారికి సంపూర్ణ బహుమానము దేవుడు ఇచ్చునని బైబిల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన రెక్కలు ఏంటంటే ప్రవక్త రూపంలో దేవుడు వచ్చినప్పుడు, ప్రవక్త రూపంలో దేవుడు బోధిస్తున్నప్పుడు, ప్రవక్త రూపంలో ఆయన తన్ను తాను వెల్లడి చేసుకుంటున్నప్పుడు ఆయన దగ్గరికి నువ్వు వచ్చి ఆయన మాటలను విన్నట్టయితే ఆయన వాక్యం అనే శరీరాన్ని నీ పైన కప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించవలసింది. అందుకే మనం మొదటి కీర్తనలో మనం చూసినట్టయితే అక్కడ యెహోవా వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించువాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అని చెప్పేసి మనం చూస్తాం. హల్లెలూయా. మన కాలంలో అంటే మోషే కాలంలో ఇచ్చిన వాక్యాన్ని కాదు, కానీ ఆ యొక్క యెషయా కాలంలో ఇచ్చిన వాక్యాన్ని కాదు, కానీ చివరి కాలంలో దేవుడే తను తానుగా పరిపూర్ణంగా మానవ శరీరంలో తనను తానుగా ఆయన వెల్లడి చేసుకున్నప్పుడు, ఆ వాక్యంలో నువ్వు ఉన్నప్పుడు, ఆ వాక్యం ద్వారా నువ్వు నడిపించబడుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని మీరకుండా ఆ వాక్యంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడమే కాదు, కానీ తరతరాలు నీ యొక్క కుటుంబము నీ యొక్క వంశము ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే సౌలు ఆ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అవునా? అయితే ఇదే పని ఇంకో రూపంలో దావీదు కూడా చేస్తాడు, కానీ దేవుడు దావీదును క్షమించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. చదువుతావా? 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. 2వ సమూయేలు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. తరువాత దావీదు ఇశ్రాయేలునకు 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని రథసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యుద్ధమున్న వారందరితో కూడా బయట యెహూదా నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటి నుండి తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జియాయు అహ్యోయాని ఆ కొత్త బండిని తోడికి దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయుల
ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షం కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురాలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకున్నాడు. యెహోవా కోపము ఉజ్జా మీద రగిలింది. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం నుండి అతని ముట్టగా అతడు అక్కడనే దేవుని మందసం పడి చనిపోయాడు. యెహోవా ఉజ్జా ప్రాణోపద్రవం కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే దావీదు కూడా ఒక అవివేక పని చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు అవివేక పని అంటే, దేవుడు ఆ యొక్క మందసాన్ని మోయుటకు, ఆ యొక్క మందసం యొక్క పరిచర్య జరిగించుటకు ఆ యొక్క ఇశ్రాయేలు గోత్రములలో ఒక గోత్రాన్ని దేవుడు ఎన్నుకుండు. ఆ గోత్రం ఏంటంటే లేవి గోత్రం అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. లేవి గోత్రం తప్ప ఎవరు కూడా మందసాన్ని ముట్టుకున్నటకు వీల్లేదు. హల్లెలూయా. మందసాన్ని తాకుటకు అర్హులు కాదు. దేవుడు ఒక గోత్రాన్ని తన కొరకు తాను దేవుడు ప్రత్యేకపరచుకున్నట్టుగా మోషే ప్రవక్త ద్వారా ఎన్నుకున్న దేవుడు మోషే ప్రవక్తలో ఆ యొక్క ప్రజలను విడిపించిన తర్వాత ఒక గోత్రాన్ని తన స్వాస్థ్య గోత్రంగా, తను ఎన్నుకున్న గోత్రంగా ఎన్నుకొని ఆ యొక్క గోత్రానికి దేవుడు ఆ యొక్క బాధ్యతను అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ గోత్రం ఏంటంటే అది లేవి గోత్రం అయి ఉంది. లేవి గోత్ర పని ఏంటంటే ఆ యొక్క దేవుని యొక్క మందసాన్ని మోయుట, దేవుని యొక్క మందసం ముందు వెళుట వారి యొక్క పని అయి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ దావీదు తన యొక్క ప్రేరేపణ ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునితో సంప్రదించలేదు, దేవుని యొక్క ప్రవక్త దగ్గరకు వెళ్ళలేదు. దేవుని యొక్క సంప్రదింపు లేకుండా తన సొంత నిర్ణయాన్ని తీసుకొని ఆ యొక్క బలశారులందరినీ కూడా తీసుకొని ఆ యొక్క అభినాదాబు ఇంట్లో ఉన్న ఆ యొక్క మందసాన్ని తీసుకొని వచ్చుటకు, దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వచ్చుటకు బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దావీదు చేయవలసిన పనేంది? అతను రాజై ఉండు, దేవుడు అతన్ని అభిషేకించిండు, దేవుడు ఆ యొక్క ప్రజలందరి పైన నాయకునిగా దేవుడు నియమించిండు. కానీ ఒక్క అవివేక పని ఎంత తప్పు కారణమైందో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? నీకు దేవుడు బలం ఇచ్చి ఉండొచ్చు, నీకు ఆస్తి ఇచ్చి ఉండొచ్చు, కానీ నీ యొక్క తప్పుడు అవివేక పని వలన నీకు ఆ యొక్క శాపం అనేది వస్తుంది. హల్లెలూయా. తప్పించుకోవు. జీవం కలిగిన దేవుని యుద్ధ నుండి తప్పించుకుంటా ఎవరికి కూడా సాధ్యం కాదు. భూలోకపు వంశంలన్నిటిపైన ఒకసారి దేవుడు నెబుకద్నెజరును రాజుగా నియమించినప్పుడు అతడు గర్వించి నా యొక్క శక్తి ద్వారా, నా యొక్క బలం ద్వారా ఈ యొక్క రాజ్యాన్ని అంతటిని కూడా నేను సంపాదించుకోలేదా అని చెప్పేసి అతడు అనుకున్నప్పుడు అతనికి పశువు మనసునిచ్చి అతన్ని దేవుడు పశువుల మధ్యలోకి దేవుడు వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నువ్వు ఎంత గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పటికీ, భూలోకంలో ఉన్న కోట్లాది ఆస్తి, భూలోకంలో ఉన్న ప్రజలందరిపైన నీకు అధికారం ఇచ్చినప్పటికీ దేవుడు నీ అందరికన్నా గొప్ప అధికారి. హల్లెలూయా. ఆ అధికారికి నువ్వు లోబడకుండా, ఆ రాజుకు నువ్వు లోబడకుండా, ఆ యొక్క గొప్ప దేవునికి నువ్వు లోబడకుండా నువ్వు ప్రవర్తించినట్టయితే ఏం జరుగుతుందంటే అది శాపానికి కారణమవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ దావీదు రాజు దేవుడు ఎన్నుకున్న దేవుని యొక్క హృదయానుసారుడు దావీదు. హల్లెలూయా. అయినప్పటికీ దేవుని యొక్క హృదయానుసారుడు అయినప్పటికీ కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. హల్లెలూయా. ఆ యొక్క మానవ స్వభావం అయి ఉంది. హల్లెలూయా. మానవ స్వభావం ద్వారా దావీదు తీసుకున్న ఆ యొక్క తప్పుడు నిర్ణయము అదేం జరుగుతుందంటే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవటకు అది కారణమైనట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరు ముందుకు నడవలసి ఉందంటే లేవి గోత్రాన్ని అతను ఎన్నుకొని దేవుని మందసము లేవీల ద్వారా తీసుకొని వచ్చి ఆ యొక్క మందసాన్ని దేవుని యొక్క మందిరంలోకి తీసుకొని రావాల్సి ఉంది. హల్లెలూయా. కానీ ఒక నిర్ణయం, దావీదు యొక్క నిర్ణయం ఏం జరిగిస్తుందంటే, హల్లెలూయా, తర్వాత దావీదు ఇజ్రాయెల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసంను అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిల యోధుల నుండి ప్రయాణమాయెను. హల్లెలూయా. ఆ టైంలో ఆ యొక్క ఫిలిస్తీయుల దేశాన్ని చెరపట్టుకొని పోయిన తర్వాత ఆ యొక్క మందసము దాగోను గుడిలో పెట్టినప్పుడు ఆ యొక్క దాగోను దేవత దేవుని యొక్క మందసం యొద్ద ఆ యొక్క తెగిపడి దేవుని యొక్క మందసం యొద్ద పడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క మందసం తిరిగి దేవుని యొక్క మందిరంలోనికి తీసుకొని రావాల్సి ఉండగా ఆ యొక్క దావీదు చేసిన పొరపాటు ఏంటంటే లేవీలను ముందుగా నడిపించవలసి ఉంది. లేవీలు దేవుడు ఎన్నుకున్న ప్రజలు ఆ యొక్క మందిరం యొక్క సేవ జరిగించవలసింది. వారిని కాకుండా
అతడు ముందుకు వెళ్ళినప్పుడు, శూరులను తీసుకొని వెళ్ళినప్పుడు, బలశారులను తీసుకొని వెళ్ళినప్పుడు అది ఏం జరుగుతుందంటే అది అతని యొక్క తలంపు మంచిదే. హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలోనికి మందసం తీసుకురావాలన్నది అతని యొక్క తలంపు మంచిదే. కానీ ఎవరి ద్వారా తీసుకొని రావాలన్నది యెహోవా నిర్ణయించాడు. హల్లెలూయా. ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయనకు మొరపెట్టినట్టయితే ఆ యొక్క మొర దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుడు ఏ విధంగా తీసుకురావాలనో ఆలోచన చెప్తుండే. హల్లెలూయా. తొందరపాటు నిర్ణయాల గురించే ఇక్కడ మాట్లాడుతున్నాం. హల్లెలూయా. సౌలు గాని, దావీదు గాని వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. హల్లెలూయా. ఏ పరిస్థితి నిన్ను ఒత్తిడి కలగజేసినా, ఏ పరిస్థితి నిన్ను తొందర పెట్టినా, ఏ మానవుడు నిన్ను తొందర పెట్టినా, తొందరపాటు నిర్ణయాలు అనేవి అవి శాపానికి కారణమవుతాయి, అవి ఆశీర్వాదానికి కారణం కావు, అవి నష్టానికి కారణమవుతాయి. హల్లెలూయా. మనం చేయవలసిన పని ఏంది? ఒక సమస్య మనల్ని బాధిస్తుంది, ఒక సమస్య మనను శోధిస్తుంది. ఆ శోధిస్తున్న సమస్యను బట్టి, ఆ శోధిస్తున్న బాధను బట్టి నీవుగా తప్పు నిర్ణయాలు తీసుకుంటే అది నీకు నష్టాన్ని చేకూరుస్తుంది. హల్లెలూయా. కొంతమంది ఏంటంటే చిన్న సమస్య రాగానే ఆ యొక్క సమస్య నుంచి భయపడి, ఇక నాకు సమస్యలు ఇంట్లో నుంచి నేను బయటపడలేనని చెప్పేసి పోయి తమను తాము ఆ యొక్క నష్టానికి అప్పగించుకుంటారు. హల్లెలూయా. మనం న్యూస్ లో చూసినట్టయితే తల్లి, కుమార్తె ముగ్గురు పోయి ట్రైన్ కింద పడ్డారు. హల్లెలూయా. వారికి వచ్చిన సమస్య ఏందో తెలియదు, వారికి వచ్చిన బాధ ఏందో తెలియదు, కానీ సొంత నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాల వల్ల ఏం జరుగుతుందంటే మొత్తం ఫ్యామిలీ కూడా నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కొంతమందికి డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. వారికి ఉన్న సమస్యను బట్టి, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి, వారికి ఉన్న ఆ యొక్క తీర్చలేని సమస్యను బట్టి వారు యువతను చెప్పుకున్న ఆ యొక్క సమస్య తీరదనుకున్న స్థితిలోకి వెళ్ళిన వారు తమకు తాముగా సొంత నిర్ణయం తీసుకొని ఇక చాలు అని చెప్పేసి భూలోకాన్ని వెళ్ళిపోవటకు వారు సాహసిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అటువంటప్పుడు నువ్వు ఒక్క క్షణం ఆగి, అయ్యా, జీవిస్తున్న దేవుడు, భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఉండు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ సమస్యలో నుండి నిన్ను విడిపించే దేవుడు ఆయన భూమికి సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, జలధారలను కలగజేసిన దేవుడు, భూమి అంతటికి కూడా సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలోనికి ఒక్కసారి వచ్చి, హల్లెలూయా, అయ్యా, నాకు ఈ సమస్య తీరట్లేదు, నాకు ఈ బాధ తీరట్లేదు, నన్ను బాధిస్తున్న వారు నా చుట్టూ ఉన్నారు, ప్రభువా నన్ను ఇందులో నుండి విడిపించు అని నువ్వు మొరపెట్టినైతే నీ మొరను వినని దేవుడు, మొరను వినే దేవుడు ఉండు అని నువ్వు గ్రహించినట్లయితే అది ఎంతో గొప్ప ధన్యత అయ్యింది. హల్లెలూయా. ఆ చూడలేకనే ప్రజలందరూ కూడా తమను తాముగా సొంతగా నిర్ణయాలు తీసుకొని మరణిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ స్థితిలోనికి దేవుని ప్రజలు వెళ్ళుట దేవుని యొక్క చిత్తం కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు చాలా మంది దేవుని నమ్ముకున్నామని చెప్తున్న వ్యక్తులు కూడా, దేవునితో ఉన్నామని చెప్తున్న వ్యక్తులు కూడా వారు ఏంటంటే డిప్రెషన్ చేత బాధపడుతున్నట్టుగా, వారు ఏంటంటే చెప్పుకోలేని బాధ చేత బాధపడుతూ ఆ యొక్క కుటుంబాన్ని కూడా ఆ యొక్క చీకటిలోనికి తీసుకొని వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇక నువ్వు చీకటిలోకి వెళ్ళి నీ కుటుంబాన్ని చీకటిలోకి తీసుకొని వెళ్ళట దేవుని యొక్క చిత్తం కాదు, కానీ నువ్వు వెలుగులోనికి వచ్చి నీ కుటుంబాన్ని వెలుగులోనికి తీసుకొని వచ్చట దేవుని చిత్తమైంది. హల్లెలూయా. నువ్వు వెలుగులో ఉన్నట్టయితే ఆ సమస్యకు పరిష్కారం ఉంటది. హల్లెలూయా. నువ్వు చీకట్లో ఉంటే ఆ సమస్యకు పరిష్కారం ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు లైట్ బంద్ చేసుకున్నావు, లైట్ బంద్ చేసుకున్న తర్వాత ఇల్లు అంతటి నువ్వు తిరుగుతున్నప్పుడు చీకట్లో ప్రతి వస్తువు నీకు తాకుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? చీకట్లో ఉన్నప్పుడు నీకు వెలుగు లేదు. ఇక్కడ రూమ్ లో లైట్ బంద్ చేసినావు, చీకటి ఉంది మొత్తము, నువ్వు నడుస్తుంటే బల్ల నీకు తాకుతుంది, చైర్ నీకు తాకుతుంది, గుమ్మం నీకు తాకుతుంది, అన్ని నీకు తాకుతాయి, అన్ని సమస్యలుగా నీకు కనిపిస్తాయి. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు లైట్ వేసుకున్నట్టయితే ఏది కూడా నీకు తాకు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క లైట్ ఏంటంటే అది నీతి సూర్యుని యొక్క వెలుగై ఉంది. హల్లెలూయా. ఆ వెలుగుకు నువ్వు లోబడినట్టయితే, ఆ వెలుగును నువ్వు అంగీకరించినట్టయితే, ఆ వెలుగులో నువ్వు సంచరించడానికి ఇష్టపడినట్టయితే నీ సమస్య నీ నుండి దూరం అవుతుంది. హల్లెలూయా. నీ బాధ నీ నుండి దూరం అవుతుంది. ఈ యొక్క ఇబ్బంది అంతా కూడా దేవుడే ఆయన కృప ద్వారా తీర్చి నువ్వు నడిచినట్లుగా దేవుడు కృప చూపుతాడు. హల్లెలూయా. కానీ ప్రజలు అంగీకరించట్లేదే, ఆ యొక్క వెలుగును గుర్తించట్లేదే. అందుకే మనం యోహాను సువార్తలో మనం చూసినట్టయితే నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకంలోనికి వచ్చినది, కానీ లోకంలో ఉన్న జనులు దాన్ని అంగీకరించట్లేదు. అంగీకరించకపోతే దేవుడైనా ఏం చేస్తాడు? హల్లెలూయా. ఆ యొక్క వెలుగును అంగీకరించకపోతే దేవుడైనా ఏం చేస్తాడు? హల్లెలూయా. నీ యొక్క డిప్రెషన్ లో నుండి నిన్ను బయటకు తీసుకురావాలని, నీ యొక్క బాధల్లో నుండి నిన్ను బయటకు తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో నిన్ను ఉంచాలని, నీకు ఆశీర్వదించాలని ఆయన యొక్క చిత్తమైనప్పుడు నువ్వు ఆయన యొక్క సన్నిధిలోనికి రావడానికి ఇష్టపడకపోతే, ఆయన వెలుగును నువ్వు గ్రహించడానికి ఇష్టపడకపోతే, నిన్ను అందులో నుండి తీసుకొని వచ్చే దేవుణ్ణి నువ్వు వ్యతిరేకించినట్టయితే ఎవరు నీకు సహాయం చేస్తారు? హల్లెలూయా. ఆ యొక్క చీకటిలోనే నీ యొక్క కుటుంబము, నీ యొక్క తరతరాలు ఆ యొక్క చీకటిలో నుండి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. చీకట్లో వెళ్లకుండా నిత్య దేవుని యొక్క వెలుగు కింద నువ్వు ఉండినట్లుగా దేవుడు ఆయన ఈ చివరి కాలంలో మానవ శరీరంలో వచ్చినప్పుడు ఆ యొక్క వాక్యం అనే వెలుగు కింద నువ్వు ఉన్నట్టు
ఉన్నట్టయితే, నీ కుటుంబం ఆ యొక్క వెలుగు కింద ఉన్నట్టయితే నీ యొక్క తరతరాలు కూడా ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోవద్దు. ఆయన దేవుని ప్రజలైనప్పటికీ, దేవుని పిల్లలైనప్పటికీ తొందరపాటు నిర్ణయాలు అనేవి అవి నీకు హాని చేస్తవి. హల్లెలూయా. కనుక ఎప్పుడైనా ఏదైనా సమస్యను తొందర పెట్టినప్పుడు నువ్వు జరిగించవలసింది ఏంటంటే, యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి, నిత్య దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి నువ్వు మొరపెట్టవలసింది. హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా, అది ఎంత గొప్ప సమస్య అయినది, అది ఎంత గొప్ప పరిస్థితి కానీ, నువ్వు వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ సమస్యలో నుండి తప్పించేది గొప్ప యెహోవా. ఆయన ఆయన రాజులకు రాజుగా ఉండు, ఆయన ప్రభువులకు ప్రభువుగా ఉండు. హల్లెలూయా. ఆయన యొక్క సన్నిధిలోనికి నువ్వు వెళ్ళినట్టయితే నిన్ను బాధించువారు నీకు దూరంగా ఉంటారు. హల్లెలూయా. నిన్ను శోధించువారు అసలు నీ యొద్దకు రానే రారు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళినట్టయితే, ఆయన యొక్క సన్నిధిలోకి వెళ్ళి నువ్వు మొరపెట్టినట్టయితే రాజుకు నువ్వు కంప్లైంట్ చేసినావు. హల్లెలూయా. ఇప్పుడు పోలీస్ అధికారి దగ్గరకు వెళ్ళి మనం బాధిస్తున్న వారికి పోలీసులో కంప్లైంట్ ఇచ్చినట్టయితే పోలీసులు వెళ్ళి వారు శిక్షిస్తారు. హల్లెలూయా. అవునా? అయితే పోలీసులందరికన్నా గొప్ప దేవుని యొద్దకు వెళ్ళి నువ్వు ఒక కంప్లైంట్ చేసినావు. హల్లెలూయా. ఏం కంప్లైంట్ అయితే, ఈ యొక్క ప్రజలు, ఈ యొక్క పరిస్థితి, ఈ యొక్క బాధ నన్ను బాధిస్తుంది, నన్ను శోధిస్తుందని నిత్య దేవుని యొద్దకు వెళ్ళి నువ్వు ఆ యొక్క కంప్లైంట్ నువ్వు రైజ్ చేసినట్టయితే, ప్రతిరోజు నువ్వు ఆ యొక్క బాధ గురించి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చెప్తున్నట్టయితే ఆయన రంగం మీదకి రాకుండా ఉంటాడా? హల్లెలూయా. ఆయన నీ సమస్యను తీర్చకుండా ఉంటాడా? హల్లెలూయా. ఆయన నీ బాధను తొలగించకుండా ఉంటాడా? హల్లెలూయా. ఆయన చెవులు లేని దేవుడు కాదు, ఆయన కనులు లేని దేవుడు కాదు, ఆయన అన్ని పరిస్థితులను చూస్తున్న దేవుడై. హల్లెలూయా. కనుక ఆయన యొక్క సన్నిధిలోకి వెళ్ళి మనం మొరపెట్టినట్టయితే, మన బాధను ఆయన యొక్క సన్నిధిలో వెల్లడి చేసుకున్నట్టయితే, ఆ యొక్క బాధలో నుండి ఆయన మనం విడిపించి, ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా అయితే తీసుకొని వెళ్ళిండో, ఒక మోషే ప్రవక్త ద్వారా ఆయన ఏ విధంగా అయితే తీసుకొని వెళ్ళిండో, ఆయన మన సమస్యను తీర్చుటకు ఆయన శక్తిమంతుడై ఉండు, ఆయన గొప్ప దేవుడై ఉండు. హల్లెలూయా. ఆయన యుగయుగములకు దేవుడై ఉండు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క ప్రవక్త రూపంలో దేవుడు వచ్చి మనకు బోధించిన ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆ యొక్క వాక్య ప్రకారంగా మనం నడుచుకున్నట్టయితే మన తరతరాలు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. ఈ యొక్క భూలోకాన్ని స్వతంత్రించుకున్నది ఎవరు అంటే, ఆ యొక్క ప్రవక్త లోపల నుండి వచ్చిన ఆ యొక్క ప్రజలయ్యారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ యొక్క సాత్వికులు ధన్యులు ఆ యొక్క భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఆ యొక్క భూమి కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అది తెరిచూచు కనిపెట్టుకొనిచున్నది అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆ దేవుని కుమారులు ఎవరంటే, ఆ యొక్క ప్రవక్త రూపంలో దేవుడు మానవ శరీరంలో వచ్చినప్పుడు ఆ యొక్క బోధకు పుట్టిన వారే దేవుని కుమారులయ్యారు. హల్లెలూయా. దేవుని కుమార్తెలయ్యారు, వాళ్ళే ఈ భూలోకాన్ని స్వతంత్రించుకున్నదయ్యారు. హల్లెలూయా. వారు తప్ప ఈ భూమికి అధికారి ఎవరు కూడా లేరు. ఎందుకంటే వారు విమోచించబడిన వారు, శరీరానుసారంగా ఆత్మానుసారంగా దేవుని రక్తం చేత వెల పెట్టి కొనబడి విమోచించబడిన దేవుని యొక్క ప్రజలయ్యారు. హల్లెలూయా. వారికే ఈ భూమి అయింది. కనుక ఆ గొప్ప దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు కనుక నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికంటే, ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళి నీ సమస్యను నువ్వు చెప్పుకోవలసింది. హల్లెలూయా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని వచ్చిన ఆ యొక్క దేవుని సన్నిధిలోనికి నువ్వు వెళ్ళవలసి ఉంది. హల్లెలూయా. చీకటి ఏంటంటే అది ఐగుప్తు అయి ఉంది, చీకటి ఏంటంటే అది డినామినేషన్ అయి ఉంది, అది చీకటి ఏంటంటే అది తప్పైన సంఘాలు అయి ఉన్నాయి. హల్లెలూయా. అందులో నుండి ఆ యొక్క చీకటిలో నుండి పిలుచుకొని వచ్చిన ఆ యొక్క దేవుని యొక్క రెక్కల క్రిందికి, ఇజ్రాయెల్ దేవుని యొక్క రెక్కల క్రిందికి నువ్వు వచ్చి నీ యొక్క సమస్యను నువ్వు చెప్పినట్టయితే, చీకటిలో నుండి వెలుగులోనికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్న దేవుడు నీ పైన ఆయన యొక్క ముఖకాంతిని ప్రవహింప చేయడం ద్వారా నీకున్న సమస్యలన్నింటినీ కూడా దేవుడు తీర్చుటకు శక్తిమంతుడై ఉండు, ఆయన బలవంతుడై ఉండు. హల్లెలూయా. కనుక మనం చేయవలసింది ఏంటంటే, తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకొనకూడదు. దేవుని పిల్లలకు దేవుడు బోధించిన సంగతులు ఏంటంటే, ప్రవక్త రూపంలో దేవుడు బోధించిన ఆ యొక్క వాక్యంలో నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్య ప్రకారం జీవిస్తూ, ఆ వాక్యంలో మనం నాటబడి ఆ వాక్యంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు తరతరాలుగా మనం యెహోవా ఆయన ప్రతి తరాన్ని మన తరంలో మన వంశంలో నుండి వస్తున్న వంశాలన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క ప్రవక్త మనకు బోధించిన ఆ యొక్క వాక్యంలో మనం ఉండవలసింది, నాటబడవలసింది, ఆ యొక్క వాక్యం ద్వారా మనం సారం పొందుకోవాల్సింది, ఆ వాక్యం ద్వారా మనం తృప్తిపరచబడవలసింది, ఆ వాక్యంలో నుండి వస్తున్న మాటలు మనం వినవలసింది, మనం ధ్యానించవలసింది, మనం భుజించవలసింది, మనం త్రాగవలసింది. హల్లెలూయా. అప్పుడు మనకు ఆత్మీయంగా శక్తి, బలము ఆ యొక్క దేవుని యొక్క కృప ద్వారా మనం పొందుకొని ఈ లోకంలో వస్తున్న ఆత్మీయంగా వస్తున్న శ్రమల నుంచి, ఆ శారీరకంగా వస్తున్న శ్రమలన్నిటిపైన దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అట్టి కృప మనకు దేవుడు దయచేసినందుకు దేవునికి వందనాలు చెప్తున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.